దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన ఈ బహుమానాన్ని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రాలు నేను చెల్లిస్తున్నా. దేవుని గ్రంథంలో 139వ కీర్తన 10వ వచనంలో రాయబడింది, నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయి. అంటే ఈ అబ్బాయి యొక్క దినాలన్నీ దేవునికి తెలుసు. ఆయన పేరు కూడా దేవునికి తెలుసు. దేవుని వాక్యంలో అనేక మందిని దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, కొత్త నిబంధనలో సౌల్ అని ఆయన పేరు పెట్టి పిలిచిన దేవుడై ఉన్నాడు. జగత్ పునాది మనకి ఉనిపే దేవుని బిడ్డను ఎరిగిన దేవుడై ఉన్నాడు. ఈ బిడ్డకి పేరు పెట్టి నేను ఈ సమయంలో నామకరణం చేస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక నామములో ఈ అబ్బాయికి జోయల్ అనే పేరును నామకరణము చేస్తూ ఉన్నాను. నేను కొద్ది రోజులుగా వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడు ఈ కుటుంబానికి చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని నేను ఎంతగానో స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒకసారి జోయల్ అని 3 సార్లు చెప్పండి. జోయల్ అనగా యెహోవాయే నా ప్రభువు అని అర్థం. దేవుడి బిడ్డను ఆశీర్వదించి దీవించును గాక. ఈ సమయాన్ని